చదువు ఎలాంటిది అంటే నిధి ముందు కాపలా ఉన్న సర్పం లాంటిది. ఒక చోట బంగారు నిధి, వజ్రాల నిధి, వేడియాల నిధి ఉందనుకోండి, ఖచ్చితంగా అక్కడ రెండైనా కనీసం పాములు ఉంటాయి. భగవంతుడు అలా పెట్టేశాడు సృష్టి, అవి ఎవడు పట్టుకుపోకుండా. మళ్ళీ అవి తినవు, పాములు రత్నాలు తినవు, రాళ్ళు ఎలా తింటాయి, తినవు. కానీ ఆకర్షణ, భూమి లోపల 10 మైళ్ళ కింద ఉన్న రత్ననిధిని కూడా పాము గుర్తుపట్టగలదు. దానికి అంత జ్ఞానం ఉంది. ఎవడూ చంపకపోతే పాము 400 ఏళ్ళు బతుకుతుందండి. దాని ఆయుర్దాయం అది. ఎవడూ చంపకపోతే పాము 400 ఏళ్ళు బతుకుతుంది. ఇంకో రహస్యం చెబుతా మనుషులకు ధైర్యం కలగడానికి. పాము చాలా తొందరగా అలసిపోతుంది. విపరీతమైన అలసట దానికి, తొందరగా అలసిపోతుంది. పాము మనం చూసి బుసగొట్టింది అనుకోండి, బెదరకుండా దూరంగా అలాగే నిలబడితే బుస్ 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 అని తుస్ లోపలికి వెళ్ళిపోతుంది అంతే, ఇక అనలేదు. కానీ మనం ఎంత గొప్పవాళ్ళం అంటే దానికంటే ముందే మనం పైకి వెళ్ళిపోతాం. అది లోపలికి వెళ్ళకముందే అది బుస్ అనగానే మనం పైకి వెళ్ళిపోయాం ఇక్కడ. అందుకే పాములను పట్టేవాళ్ళు తెలివైన వాళ్ళు. వాడి బలహీనత గమనించాడు. పాము అలసిపోతుంది, వాడు బుట్టలోంచి తీయగానే అదేదో బుస్ బుస్ ఏడ్చేవలే అని అలా ఉంటాడు. వాడు 3 సార్లు బుస్ అని పడుకుంటుంది, బుట్ట వేస్తాడు హాయిగా. రాత్రి వాడు కాదు, వాడి మనవడు కూడా ఆ మంచమే పడుకుంటాడు. కింద పాముల పొట్లు ఉంటాయండి. ఎంత ధైర్యం వాళ్ళకి. వాళ్ళ మనవడు చిన్నపిల్లాడు, పడుకోరా అంటాడు. ఏం చెయ్యవు. పాము అంత తొందరగా అలసిపోతుంది. పాము ఏ ఆహారము లేకుండా కేవలం గాలి పీలుస్తూ వారం రోజులు బతుకుతుంది. మనం అరగంట సేపు అన్నానికి ఆగలేం, 1/2 ఇడ్లీ మించి తినలేం. మన బతుకులకు 2 ఇడ్లీలు ఎక్కువ, 1 ఇడ్లీ తక్కువ. ఎంత పెట్టాలో తెలియదు. అరగంట మించి ఆగలేం, 1/2 ఇడ్లీ మించి తినలేం. మనకంటే చాలా జంతువులు చాలా గొప్పవి. ఏదో మానవ జన్మ గొప్పతనం ఊరికే డబ్బా కొట్టుకోద్దు. ఎందుకంటే ఈ సృష్టిలో ఇంత విజ్ఞానం ఉన్నప్పుడు మనకు తెలుసున్నది ఎంత.